హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను 15 ఫిబ్రవరి 2026 ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, ఒక ఐరోపా దేశం ఇటలీ ఒకటి నిలువు, బండి చక్రాలను కలిపే అడ్డుకొయ్య ఇరుసు. 12 అడ్డం, నిజాం పాలనలో గోలకొండ పత్రిక నడిపిన ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి. 2 నిలువు, హిరణ్యకశిపుని భార్య లీలావతి. 8 అడ్డం, సౌందర్యం ముఖకాంతి. ముఖకాంతి అంటే లావణ్యం. 3 నిలువు, దీని కొద్ది పురుషుడని నానుడి. పుణ్యం కొద్ది పురుషుడు. 3 అడ్డం, ఊర్వశి మోహించిన చక్రవర్తి పురూరవ. 4 నిలువు, పంపుట వాహనాలు నడిపే సంస్థ రవాణా. 14 అడ్డం, పశువుల ఆహారం దాణ. 10 అడ్డం, సుబంధు విరచిత ప్రసిద్ధ సంస్కృత కావ్యం వాసవదత్త. 5 నిలువు, చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం వస. 6 నిలువు, బంగారం. బంగారం అంటే కుందనం. 6 అడ్డం, తూలిక చిత్రలేఖిని కుంచె. 7 నిలువు, చెదారం జంట పదమైన తుక్కు పెంట అంటే చెత్త. 11 నిలువు, అన్న భార్య వదిన. 15 అడ్డం, రోజు అంత్యకర్మ దినం. 18 అడ్డం, అడవి కాన. 18 నిలువు, ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా కాకినాడ. 22 అడ్డం, జొన్న వెన్ను కండె అంటే కంకి. 22 నిలువు, 22 నిలువు లేదు. 27 అడ్డం, కమలాను పోలిన పుల్లని పండు నారింజ. 23 నిలువు, ఏనుగు నడక గల స్త్రీ గజయాన. 23 అడ్డం, కుత్తుక గొంతు గళం. 19 నిలువు, బీగం పాటకు వేసే దరువు తాళం. 14 నిలువు, ఆకస్మిక దండయాత్ర దాడి. 17 అడ్డం,
2 సోలల కొలత పడి. 16 అడ్డం భార్య సతి. 13 నిలువు నాలుక రసన. 20 అడ్డం గుడ్డులోని ద్రవం సొన. 20 నిలువు సౌందర్యం డాష్ చూడతరమా అంటే సొగసు చూడతరమా. సౌందర్యం అంటే సొగసు. 28 అడ్డం ఇండోనేషియాలో ఒక ద్వీప సమూహం సుమత్ర. 24 నిలువు సత్యభామ తండ్రి సత్రాజిత్తు. 36 అడ్డం ఆపద విపత్తు. 36 నిలువు తలరాత రాసేవాడు విధాత. 41 అడ్డం పైనుండి దూకే నీటి చాలు ధార. 37 నిలువు 45 అడ్డం చూద్దాము. 45 అడ్డము పేచి అంటే తకరారు. 37 నిలువు డాగు. డాగు అంటే మరక, కానీ ఇక్కడ పరక అని వచ్చింది. పరక అంటే గడ్డి అని. ప్రశ్న తప్పుగా ఇచ్చారో మరి ఏమో తెలీదు. గడ్డి అంటే పరక, డాగు అంటే మరక. ఇక్కడ మరక రాలేదు, పరక అని వచ్చింది. పరక అంటే గడ్డి అని అర్థం. 42 నిలువు దేవుణ్ణి ఊరేగించే రథం తేరు. 42 అడ్డం పరిశీలనగా చూడటం అంటే తేరిపార చూడటం అని. తేరిపార. 33 అడ్డం జాంగ్రీని పోలిన తీపి భక్ష్యం జిలేబీ. 34 నిలువు కూటి పేద బికారి. 38 అడ్డం ధనం దమ్మిడిలో సగం కాసు. 39 నిలువు వక్కపొడి సుపారి. 17 నిలువు తెర ఘోషా పద్ధతి అంటే పరద. 21 అడ్డం కోక స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర. 25 అడ్డం పరిచారిక దాసి. 26 నిలువు జుట్టుముడి కొప్పు జుట్టుముడి సిగ. 29 అడ్డం వైష్ణవాలయాల్లో కనిపించే నిలువెత్తు స్తంభం అంటే గరుడ స్తంభం. 30 నిలువు సాహసి రుస్తుం. సాహసి అంటే రుస్తుం. 31 అడ్డం అధికాశక్తి అంటే యావ, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం యావ. 32 నిలువు శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన దేవుడు వసుదేవుడు. ఇక్కడ వసు. 35 అడ్డం మానసం
ఆత్రేయ ఈ కవిగా ప్రసిద్ధి. మానసం అంటే మనసు, మనసు కవిగా ప్రసిద్ధి. 35 నిలువు నవరత్నాలలో ఒకటి మరకతం. 40 అడ్డం ఆర్తనాదం మొర. మొర పెట్టుకోవటం అంటాం కదా, మొర. 43 అడ్డం జగడం కలహం. 44 నిలువు మరాళం హంస. 46 అడ్డం పట్టు అవలంబం అంటే ఊతం. అండ అని ఊతం, అండ ఆధారం అంటాం కదా, పట్టు అంటే ఇక్కడ ఊతం, అవలంబం. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.